అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. వైసీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం రాయపాటి అంకయ్యను వైవి సుబ్బారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పండించిన మొక్కజొన్నను అమ్ముకోవడానికి రైతులు పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, పెట్రోల్ కొరతకు ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే కారణమని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని ఇంధన సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతోందని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాయపాటి వెంకటేశ్వర్లు, కట్టా సింగయ్య, శ్రీమాన్, వినోద్, నరేంద్ర, రవి, త్రిమూర్తి, అజయ్, బ్రహ్మయ్య, పేరేకుల శేఖర్, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది
జగను ఎజెండా బలిరా 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 వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణం దగ్గరలో త్రోవగుంట దగ్గర ఎండాకాలంలో ప్రజలకి మంచినీళ్ళు సౌకర్యం అందించే విధంగా, చల్లటి మంచినీళ్ళు అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావిపాటి వెంకయ్య ఆధ్వర్యంలో వాళ్ళ సోదరులు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలకు దాహం తీర్చడం చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వారి వారి ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఎక్కడ ఉంటే అక్కడ ఈ సేవా కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. మీడియాలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రాసుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు, రాసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయడానికి మా చేతిలో ఏం అధికారం ఉంది? మేము కుట్ర చేసి ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర సాకు లేదని బోర్డులు పెట్టించగలం? రాష్ట్ర వ్యాప్తంగా నేను గత 4 రోజుల నుంచి తమిళనాడు తిరిగాను, కర్ణాటక తిరిగాను, తెలంగాణ తిరిగాను. ఎక్కడా కూడా పెట్రోల్ బంకుల్లో క్యూ నాకు కనిపించలేదు. మన రాష్ట్రంలోకి వచ్చినాక మొన్న ఈవినింగ్ నుంచి మన రాష్ట్రంలో నేను విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తిరుగుతున్నాను. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో చూసినా ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, 2 వీలర్స్ అయితే కుప్పలుగా ఉన్నాయి. ఇది ఎవరు సృష్టిస్తారండి? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ఎక్కువ రైతులు అయితే చేపలు చచ్చిపోతున్నాయో మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇక్కడేమో ఒక చోట ఒక అధికారులేమో లోకల్గా ఉండే డీలర్స్ ఉండే షాపుల నుంచి అమరావతికి మాత్రమే డీజిల్ సప్లై అయ్యాలని ఆర్డర్స్ ఇస్తారు. ఏంటి ప్రజల మేలుగోరే ప్రభుత్వం? ఇది ప్రజల్ని కీడు చేసే ప్రభుత్వం ప్రజలే అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రతి దానికి మా మీద ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయటం, ఆఖరికి డీజిల్ కొరత నువ్వు సృష్టించి నీ అసమర్థ పాలన వల్ల డీజిల్ కొరత వస్తే దానికి కూడా మా మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి సరైన టైంలో సరైన కాలంలో వచ్చే రోజుల్లో బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ఈ రోజు ఉన్న పరిస్థితి కాదు ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతుకి ఏ పంట పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ఇచ్చిన పరిస్థితి దాఖలాలు లేనే లేవు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పంట అయినా సరే, పంటకి నష్టం వచ్చినా సరే, పంట గిట్టుబాటు విషయంలో కానీ ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకొని రైతుకున్న దాఖలాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో ఏ పంట పండించిన రైతు కూడా, మిర్చి రైతు కానీ, పొగాకు రైతు కానీ, మొక్కజొన్న రైతు కానీ, శనగ రైతు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో ఏ పంటలు ఎక్కువ పండిస్తారో ఆ పంటలు గిట్టుబాటు లేక ఇప్పుడు మరీ అయితే మొక్కజొన్న రైతులు అయితే అల్లాడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో, మన రాష్ట్రంలో పండించిన రైతులు తెలంగాణకు పోయి మొక్కజొన్న అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అక్కడ 2200 ఇస్తున్నారు క్వింటాలకి, ఇక్కడ 1600కి, 1500కి, 1400కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఈ మాట నేను చెప్పట్లేదు. నిన్న కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కొంతమంది రైతులు విజయవాడలో చెప్పారు. ఇది పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే వాళ్ళు కేవలం అమరావతి నిర్మాణం పేరుతో దోచుకునే కార్యక్రమం చేయడానికే రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రజలకి, రైతులకి ఆదుకునే కార్యక్రమం ఎక్కడా చేయట్లేదు. ఈరోజు ఒంగోలు 2వ డివిజన్ త్రోవగుంట కంపెనీల సెంటర్లో ముక్తినూతలపాడు జంక్షన్ వద్ద ఈ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మేము చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది దాదాపు 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇది 31వ సంవత్సరం. మేము క్రమం తప్పకుండా అప్పట్లో రాజీవ్ గాంధీ పేరు మీద ఫస్ట్లో స్థాపించాం. 1995లో మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు యథావిధిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం మా తల్లిదండ్రులు, మా అన్నయ్య మాజీ సర్పంచ్ రాయపాటి పిచ్చి పేరు మీద జిఎస్పి ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ సంవత్సరం కూడా ఆయన పేరు మీదే ఆయనే వచ్చి స్వహస్తాలతో ఈ యొక్క కార్యక్రమం ఓపెన్ చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మరి
ఆయన జన్మదినోత్సవం మే 1. మరి ఆయన విధేయులుగా ఉంటూ మాకు పెద్దలుగా ఉన్నందువలన వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు కూడా ఒక కనెక్ట్ చేసుకొని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎప్పుడు కూడా మేము పార్టీ విధేయులం కాబట్టి, పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మాకు పెద్దలు కాబట్టి ఆయన అంటే మేము పార్టీలో నడుస్తూ ఈ యొక్క ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తామని మా కుటుంబం తరపున ఈ యొక్క అంతా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా తల్లిదండ్రులు, మా చిన్నాయన పెదనాయన బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాకు ముందుకు ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు కూడా ఈ యొక్క త్రోవగుంట సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.